GMR Shopping Mall grand opening on 10th September in Miapur. మీరు అంటే మీ సినిమా రిజల్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు సార్? ఫస్ట్ ఫీడ్బ్యాక్ జెన్యూన్ రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? మన రివ్యూస్ ఫాలో అవుతారా లేకపోతే ఎలా? అన్ని ఫాలో అవుతాను సార్. నిజం చెప్పాలంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ షో ముందే వేసేసుకుంటా. నాకేం పెద్ద మీరు బైరం కూడా చూసారు, నేను ముందే సక్సెస్ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నా. అదో కొత్త ట్రెండ్ లా స్టార్ట్ చేసేస్తాను నేను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై అల్టిమేట్ హ్యాపీనెస్ సార్. నా సినిమా మొత్తం అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక నా ఫ్రెండ్స్ అందరూ, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ప్రసాద్లా పిలుచుకుంటా. అది నేను ఐ థింక్ 25 ఏళ్ళ నుంచి మా ఫాదర్ ప్రొడక్షన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. నేను కూడా అదే ఫాలో అవుతుంటే స్టార్ట్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకుంటాం, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తాం, హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇంకొక 4-5 days సినిమా రిలీజ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది మీడియా వాళ్ళ ద్వారా నుంచో ఆడియన్స్ ద్వారా నుంచో నా చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటాను అంతే. బట్ అందరు ఒపీనియన్ తీసుకుంటాను, అందరూ వింటా. కరెక్టే అంటే కరెక్ట్. అండ్ నాకు బైరోన్ కొన్ని కరెక్ట్ కొన్ని చెప్పారు. ఫస్ట్ హాఫ్ మాకు స్లో అనిపించింది, కరెక్ట్. మేబీ నాకు ఆ మూమెంట్లో అనిపించలేదు. ఎందుకంటే సినిమా ప్రాసెస్లో ఏంటంటే సార్, మనం నిజం చెప్పాలంటే పక్క సినిమాలు బాగా జడ్జ్ చేయగలుగుతా, మన సినిమా మనం జడ్జ్ చేసుకోలేము సార్. ఎందుకంటే మనం తెలియకుండా దాని మీద ఒక 10-15 సార్లు చూసేసుకుంటాం. మన తెలుగు మనకు కథ తెలుసు, రోజు మనమే పని చేస్తుంటాం ఆ సినిమా మీద. దాని రిజల్ట్ మన చేతుల్లో మనం అయితే గ్రహించలేం. నేను వేరే సినిమాలు ఈజీగా జడ్జ్ చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ లోకాన సినిమా ఉంది, మీరు నమ్మరు, ఆ మలయాళం ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను కౌశిక్ పంపించా మన కృష్ణపూర్ డైరెక్టర్కి. కౌశిక్ బలం ఉంది కదా ఇది అంటే, ఇదే వర్కౌట్ వద్దు, సూపర్ సినిమా చూడన్నా. అలా చెప్పేస్తారు భయ, అంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారన్న, నువ్వు చూడి సినిమా వర్కౌట్ వద్దన్నా. ఇప్పుడు దే ఆర్ రేవింగ్ అబౌట్ ఇట్ కదా సార్. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే నా సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో మన అందరు తెలుసు కదా. సో అట్లా అంటా నేను. సినిమా బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు సార్. బాగాలేనప్పుడు మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. కానీ ఆ తప్పులు మనకు తెలియదు సార్, అప్పుడు టూ లేట్, మన చేతిలో ఏమి ఉండదు. దీన్ని బట్టి చూస్తే మీరు మంచి జడ్జ్మెంట్ ఉంది మీలో ఉంది. కానీ అలా అని చెప్పి మనం గొప్ప మనం చెప్పలేము సార్. ఏది ఇప్పుడు మన సినిమా ప్రాసెస్లో పనిచేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు తెలియని ఒక ప్రేమ ఏర్పడిపోతుంది సార్. అది ఒక మన బేబీ అయిపోతుంది. దాన్ని మనం ఎంత బాగా నర్చర్ చేయాలో అంత బాగా నర్చర్ చేస్తాం. ఏవో చిన్న చిన్న తప్పు కూడా మనం వదిలేస్తాం. ఇప్పుడు పక్కనోడు మీరు అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, అరే మన పిల్లోడు తప్పు చేస్తే తెలియదురా, పక్కనోడు పిల్లోడు మట్టికి ఆడు పెద్ద అల్లరోడు, మనోడు కూడా అల్లరోడు అయి ఉంటాడు. కానీ మనం బయటికి చెప్పలేము. మనం దాన్ని నర్చర్ చేసి అల్లరి కాకుండా కొంచెం మంచిగా చేద్దాం ట్రై చేస్తాం. అంతే అవుతుంది సార్ మాకు కూడా. సినిమా అంటే అంతే. అంటే సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు, క్యారెక్టరైజ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటారు. బైరవంలో చూస్తే ఒక రూటెడ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అందరికి బాగా నచ్చింది. ఈ సినిమాలో అంటే ఇంతకుముందు చేసిన సినిమాలతో పోల్చుకుంటే క్యారెక్టరైజేషన్ ఎలాంటి డిఫరెన్స్ పోతుంది? కొత్తగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏం కనిపించబోతున్నాడు ఈ సినిమాలో? ఆయనలో కొత్త యాంగిల్ ఏదైనా ఓపెన్ అవుతుంది? డెఫినెట్ గా సార్. అంటే వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పటి వరకు ఒక క్లైమాక్స్ లో మీకు ఎందుకు అనేది తెలుస్తుంది అది. బట్ అది కాకుండా మీరు సినిమా త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేశాడు రా. ఇప్పుడు రాక్షసుడు అప్పుడు నాకు అదే వచ్చింది, ఒక మంచి కాన్సెప్ట్, మంచి కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేశాను అని. అలానే ఇప్పుడు కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా భలే పట్టుకున్నారే, మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిటింగ్. బట్ ఐ ఫీల్ సార్, నేను ఏ సినిమా అయినా నేను నా 100% ఎఫర్ట్ అయితే పెడతాను సార్. మీరు నా కష్టం అయితే మీరు నా ఏ సినిమానే చూసుకోండి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాకు కష్టం అయితే నా ప్రతి ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. నేను ఎప్పుడు దేని లైట్గా అయితే తీసుకోండి. అంటే ఈ సినిమాకి పర్టికులర్గా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలన్నంత విజువల్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సార్. సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తా. కాంజరింగ్ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఫస్ట్ పార్ట్ చాలా చూసాను. మీరు నంబరు చిన్నప్పుడు హారర్ సినిమా చాలా భయం. ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూసినప్పుడు పక్కన ఒక 5 ఇటు పక్కన మా కజిన్స్ 5 వేసుకొని చూసేవాడిని. అండ్ అదే కాంజరింగ్ సినిమా నేను థియేటర్ నేను చాలా భయపడ్డా. అదే కాంజరింగ్ మళ్ళీ ఇంట్లో చూస్తే నాకు ఇదేంటి ఈ షాట్ని ఎందుకు భయపడ్డా, ఈ షాట్ అంత భయంకరంగా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది, మామూలు డోర్ తీసారు కదా. కానీ అక్కడ వాడు డోర్ తీస్తాడంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్, ఒక భయం, అది దెయ్యం వస్తుందేమో అని అదొక కిక్ సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు అంటారు చూడండి, 10 మందితో భయపడుతూ చూస్తే కిక్ వేరు, థియేటర్కి వెళ్ళేది అంటే అదేదో మన జూలైలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, హర్రర్ సినిమాలు భయపడతా అని చెప్పి హర్రర్ సినిమా చూడడం మానేస్తామారా, థియేటర్కి వెళ్తాం మానేస్తామారా, వెళ్తాం అంతే. అలాగా సో బేసిక్గా మీకు హారర్ సినిమాలు అంటే ఇష్టమా ఫస్ట్ నుంచి?
అసలు నా కౌశిక్ హారర్ సినిమా చెప్పలా, చెప్పుంటే అసలు ఈ సినిమా కూడా వచ్చేది కాదు, నేను ఇక్కడికి వచ్చిన వాడు కూడా కాదేమో నిజంగా. నాకు అదొక్క స్పేస్ సినిమాలు ఎందుకో సార్, హారర్ సినిమాలు అంటే ఏముంటదిలే టేక్ ఫర్ గ్రాంటెడ్ లాగా, ఆ జానర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. పిల్లలకి మనం కాంచన గంగ చేసాం కదా సార్ మన ప్రొడక్షన్ లో కూడా, లారెన్స్ గారు ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఇప్పుడే కంగారంటే ఆ స్పేస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మిగతా స్పేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇంకా కౌశిక్ ఇప్పుడు కొంతమంది థియేటర్లో వస్తుంటే సర్వైవల్ థ్రిల్లర్ అలాంటిదని ప్లాన్ చేయొచ్చు కదా. మన మంజుబోల్ బాయ్ చూసినప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ ఇలాంటివి ఏమైనా కొత్తగా ప్లాన్ చేయొచ్చు కదా, ఇలాంటివి అడుగుతుంటా. బట్ కౌశిక్ నన్ను సెట్లో కలిసాడు, సెట్లో కలిసి ఒక 20 days తర్వాత నేను కథ విన్నా. సో నాకు హారర్ మిస్టరీ అని చెప్పలేదు, థ్రిల్లర్ అని చెప్పాడు. స్టార్ట్ చేశాడు కథ. హాఫ్ అవర్ తర్వాత నాకు భయం వేస్తుంది, ఈ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు ఏంటి, సర్లే మళ్ళీ బాగా రూడ్గా ఉంటది అంటే అప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టర్ కదా సార్, రూడ్గా ఉంటది మనం వాళ్ళని చెప్తుంటే మళ్ళీ బాగోదు అని చెప్పి వెంటనే నాకు కానీ భలే అనిపించింది సార్. అంటే హారర్ సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ తో కూడా మనం భయపెట్టచ్చు, కొత్త ఎలిమెంట్స్ భయపెట్టచ్చు, ఇంత కథ ఉంటుందా, ఇంత కథాబలం ఉంటుందా అని మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు సార్. మీరు నిజంగా మీరు డెఫినెట్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సాహు గారికి కౌశిక్కి నాకు కాల్ చేస్తారు, అదైతే నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాని బిలియడ్ ఒక ఎత్తు, కౌశిక్ ఇలాంటి థాట్ రావడం ఒక ఎత్తు, మా పర్ఫార్మెన్సెస్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేయాలి అదొక ఎత్తు. సో ఇవన్నీ భలే కుదిరే అంటారు. అంటే మీకు ఇది హారర్ అని చెప్పకుండానే చేయించారు కదా, కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. కథ విన్నా అంటే ఎలా ఒప్పుకున్నాను, భయపడిపోయి ఒప్పుకున్నాను నేను కూడా. భలే నచ్చింది, ఎందుకంటే లాస్ట్ హాఫ్ అవర్ మీరు నమ్మరు, జూబ్లీస్ లో మా ఇంట్లో చాలా రేపు కరెంట్ పోవటం అనేది. లాస్ట్ హాఫ్ అవర్ కరెంట్ పోయింది, మామిడి ఇంక ముందుకు వచ్చేసి డింగ్ డింగ్ అని చెప్తున్నాడు. నాకు ఇంకా భయం వేస్తుంది, ఏంట్రా బాబు ఏంటి కౌశిక్ ఏం ప్లాన్ చేసావు, బయట మా ఇంట్లో మీరు బస్ లీటర్ అవుతున్నా ఫీజు తీర్చేసావు బయట అని చెప్పి నేను జోకేస్తున్నా. బట్ అదే ఈ స్పేస్ లో నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు నేను జస్టిఫై చేయగలుగుతానని ఒక 1 day టైం తీసుకొని, బట్ తర్వాత మౌంట్ చేస్తే భలే ఉంటది, విజువల్ గా కానీ సౌండ్ పరంగా కానీ అన్ని మౌంట్ చేస్తే భలే ఉంటది అని చెప్పి ఫీల్ అయ్యి సినిమా చేయడం చెప్పింది. ఇంతకుముందు ఈ జానర్ సినిమా కథ విన్నారు ఎప్పుడైనా, చేయడానికి వచ్చిందా మనకు? అదే నన్ను ఇప్పుడు హారర్ సినిమా అంటే నేను ఎప్పుడు వినేవాడే కాదు, ఎప్పుడు వెళ్ళా రిజెక్ట్ చేయడం, ఫస్ట్ రిజెక్ట్ చేసేవాడిని. హారర్ అంటే లైట్ రిజెక్ట్ చేసేవాడిని. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేది సార్, అంటే హారర్ సినిమాలు చూడటం కానీ కదా, నాకు చాలా భయం. అంటే చిన్నప్పుడు నేను చాలా హైపర్ కిడ్ సార్, బేసికల్ గా చాలా హైపర్. అంటే ఎలా అంటే నాకు కారు కూడా అందేవి కాదు, బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. మా మామగారు ఎవరన్నా మా ఊరికి వెళ్ళినప్పుడు, మా మదర్ వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. సో మా తాతగారు అమ్మగారు నన్ను భయపెట్టేవాళ్ళు అనమాట, ఇది హైపర్ కదా, 7 తర్వాత ఇక్కడ మరిచిడి దగ్గరికి వెళ్ళి దెయ్యాలు వస్తాయమ్మా, సో నన్ను ఎక్కువ భయపెట్టేవాళ్ళు. మీకు అర్థమైందా? సో అక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు ఉంటాయమ్మా, ఆ వీధిలో దెయ్యాలు ఉంటాయి, ఇది అని చెప్పే మనం అప్పుడు నమ్ముతాం కదా సార్. అది తెలియకుండా నాకు ఒక ఫోబియాలా పట్టేసుకుంది అది. సో నాకు అప్పటి జనాలతో ఉంటే హ్యాపీ, మరీ సైలెన్స్ లో ఉండాలని, నాకు లోన్లీగా అసలు ఉండను నేను ఎప్పుడు. అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరనే ఉండాలి, నాకు కంపెనీ లేకుండా ఐ కెనాట్ లివ్. ఈ సినిమా ఏంటి సార్ 73 రోజుల్లో నైట్ షూట్ లో ఎక్కువ ఉండేది, 73 రోజులు ఎలా పూర్తి చేయగలిగారు అసలు? ఎంత విజువల్ ట్రీట్, ఎంత కనిపిస్తుంది సినిమా క్వాలిటీగా. 73 days వర్కింగ్ డేస్ లో మీరు ఒక లొకేషన్ సినిమా జరగదు సార్, మీకు మల్టిపుల్ లొకేషన్ జరుగుతూ ఉంటది సార్. హ్యాట్స్ ఆఫ్ టు మా కెమెరామెన్ చిన్మయ్ సార్. మీరు ఈ సినిమాలో మీరు ఎంత బాగుంటుందంటే ప్రతి ఫ్రేమ్ పాపం హ్యాట్స్ ఆఫ్ టు ఎందుకు అంటానంటే, ఆ సినిమాకి మేము హాక్ లెన్స్ అని చెప్పి కొత్త కెమెరా వాడాం సార్ ఈ సినిమాకి. స్పెషల్లీ స్టాండ్ ఉండదు మీకు, ఒక్క షాట్ కూడా కిష్కిందపూరిలో స్టాండ్ తో ఒక షాట్ తీయలేము మేము, ఒక స్టాండ్ తోటి ఒక షాట్ తీలా. అంత పాప తన భుజాల మీద కెమెరా వేసుకొని మొత్తం ఇలా షూట్ చేశాడు సినిమా మొత్తం. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎంతవరకు ఉంటాయి సార్ ఈ సినిమాలో? వాటి బాగానే ఉంటుంది సార్, ఒక 30-40% ఉంటుంది. బట్ మీకు యాక్చువల్ 70-80% ఉంటుంది. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తాయి అవన్నీ. మీకు మొత్తం ఎలిమెంట్ ఏమి సీజీ కాదు, బట్ ఉంటది ఒక హారర్ సినిమా ఇలా కూడా తీయచ్చా, యూనో ఇలా కూడా ట్రాన్సిషన్ చూపించచ్చా అనే మట్టికి సీజీ అయితే మీకు డెఫినెట్ గా ఉంటుంది.